గణపతి ఇయ్యాల మామ ఇయ్యాల మామ అరే లేకపోతే గణపతి పండుగ వస్తుంది కదా మనకేం ప్లాన్ లేదారా? ప్లాన్ ఉంది కదా, మన మన ఫ్రెండ్స్ లేదు, మనం కూడా పిలుచుకొని ప్లాన్ చేసుకుందాం. అలా ఫోన్ చేసిన వాళ్ళు అత్తూరు కావచ్చు, వచ్చినాక పందిరి చెంద అన్ని అన్ని సందిలు సరేనా? చేసిన అత్తూరు కావచ్చు. రారి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి మీకు? ఒక 5-6 సార్లు మిస్ కాల్ ఇచ్చినాం. ఎన్నిసార్లు మిస్ కాల్ ఇవ్వాలి? అరే ఫోన్ ఎందుకంటే వచ్చారు? సాధ్యంగా అయిపోయింది. మామిడి బర్రెలకి గడ్డేసి రమ్మన్నాడు, గందుకే వచ్చినాడు. మరి మీరు ఊళ్ళు ఉంటా అని గీడికి ఎందుకు వచ్చిర్రా? అరే మీ గురించి చూసి అక్కడ నుంచి ఈడికి వచ్చినాం రా. వినాయకుడి గురించి మాట్లాడాలి. మేము గణపతి ఇలా పెడదాం అనుకుంటున్నాం కదా. మనిషి దగ్గర ఎన్ని వెళ్తాయిరా? నా దగ్గర ఒక 1000 ఉన్నాయి. నీ దగ్గర ఎన్ని ఉన్నాయిరా? నాకు మా పాప 500 ఇస్తాడు. అరే నీ దగ్గర ఎన్ని ఉన్నాయిరా? నాకనా మా బాప 600 ఇస్తాడు. చెందలు చూడద్దారా? అరే ఇప్పుడు మనం చిన్న పొరగారా అని 10-20 ఇచ్చి పంపిస్తారు. అదే ఇద్దరు పెద్దోళ్ళు ఉన్నారు అనుకో, మంచిగా 100-200 పెద్దోళ్ళు అడుగుతారా. మనకు అందుకే బడ్జెట్ సరిపోదు. 10-20కి పంతులకే 6500 అట. చెప్పిగా ఎట్లా మరి? ఇద్దరిని పెద్దోళ్ళని తీసుకోవాలి. మరి పెద్దోళ్ళ పేర్లు నాకైతే బాగా తెలుసు. బాబా తెలుసు. మనం మంచిగా చందాలు బాగా ఇస్తారు పైసలు. వాళ్ళు ఇద్దరిని పట్టుకపోతే మంచిగా బాగానే వస్తాయి. మంచి గణపతి తెచ్చుకుందాం. సరే అంత మంచిగా ఉన్నది. పందులు ఎప్పుడే దొంగ బాబు పిల్లలు రా చంద ఈ గణపతి పండుగ వస్తుంది కదా దగ్గరికి. మొన్న ఏమన్నారంటే వాళ్ళు మాట్లాడదామన్నారు పిల్లలు. మరి ఎక్కడ ఉన్నారు వాళ్ళు? మాట్లాడుకుంటే వేరు అదే చంద గురించి మాట్లాడుతున్నారు. చంద గురించేనా? అదే చంద గురించి తిరుగుదాం అనుకుంటున్నాం. మరి కదా పిల్లలు ఎక్కువ మరి అందరిగా తిరిగితే నువ్వు నేను పోయి ఆ పిల్లలకు తోడు ఉంటే వాళ్ళు చిన్న పిల్లలు కదా, చంద ఎవరు రారు ఎక్కువ. మనం పోతే మరి వాళ్ళ కోసం తిరిగి గణపతి పండుగ గ్రాండ్ చేస్తారు చూద్దాం. ఇదే వేరు వాళ్ళు. మరి సరే పోదాం. అలా మాట్లాడుకొని పోదామా? సరే మరి వాళ్ళు మాట్లాడుకొని పోదాం. పారు మీకోసం తిరుగుతున్నాం. ఇక్కడ మీద దొరుకుతుంది, ఇక్కడ దొరికే మీరు మీ గురించి మాట్లాడుకుంటున్నాం. మేము మీ దగ్గరికి వచ్చే వరకే మీరు ఇటు దారన్న కూర్చోండి. బాబీ మరి ఎట్లా ప్లాన్ చేస్తారు? ఏం చేస్తారు మరి గణపతి చందా గురించి? ఏం లేదే, మళ్ళా మాకు హాలిడేస్ రావు. సాటర్డేనే మళ్ళీ పండుగ, శనివారం. మళ్ళీ ఎప్పుడు సెలవు పెడతాం? సెలవు ఎప్పుడు అవుతుంది అని మరి మిమ్మల్ని పిలిచినాము. పందిరేసి గణపతి ఆర్డర్ చేయడానికి పోయి వద్దాం అనుకుంటున్నాం. అసలు ఎక్కడ వేద్దాము అని చూసి మరి ఎక్కడ వేద్దాం అనుకుంటారు మీరు? ప్లాన్ అంటే మీరు వచ్చినాక చూద్దామని. ప్లేస్ చూడలే ఇంకా వచ్చినాక వేద్దామని అట్లనే ఉంచుకున్నాం. మీరు పెద్ద మనుషులు కదా, అందుకే. ఓకే ప్లాన్ చేద్దాం. మరి ఏమన్నా డబ్బులు వసూలు చేసారా? మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? మేము పోతే 20-10 ఇస్తుర్రే. మీరు 500 మీరు మనిషికి అయితే వేసుకోరు కదా. అంటే మిగతా ఈ డబ్బులు మనం చందా కోసం తిరగాలి. మరి ఎక్కడ వేద్దామంటారు పందిరి? బాగానే ఉండే మీడియం కూడా వేద్దాం. సరే ఆడైతే ఆడే కానీ ఇప్పుడు మరి చంద్ర వర్షాలు కొద్దిగా వర్షం తక్కువ కట్టెలు ఉన్నాయి కదా మా ఇంటికాడ. 4 కట్టెలు ఉన్న రేకులు వేసుకొని వేద్దాం. కానీ చంద్ర తిరుగుదాం. మరి 6000 అట. మరి పంతులతో మాట్లాడదాం. మీరు మంచిగా భక్తుడు ఉండరు, మంచిగా మా పంతులతో మాట్లాడదాం. అన్ని సెట్ చేద్దాం. ఓకేనా? సెట్ చేద్దాం. ఇప్పుడైతే చందాలు అయితే వసూలు చేద్దాం. జైచాలు పోయినా మన ఆటో తీసుకొని పోదాం. ఆటో తీసుకుపోయి గణపతి పట్టుకొచ్చుకుందాం. ఆటోలో మన గణపతి పట్టుకొచ్చుకుందాం. డీజిల్ పోసుకొని పోదాం. ఓకేనా? సరే బండ్కర్ విన్నాను. ఇదే దర్వాజా బండ్కర్. ఫస్ట్ మనకి ఏసీ మా ఇంటికి పోతే మంచిగా ఉంటది. మొన్న దుబాయ్ వచ్చిండు. దుబాయ్ వచ్చి బగ్గ పైసలు తెచ్చండి ఇంటికా నుంచి. దుబాయ్ వచ్చిండా? దుబాయ్ వచ్చే మనకు మా ఇస్తాడు. మరిగా భక్తి బాగుంది కాబట్టి మనకి ఇస్తాడు.
ఫస్ట్ ఆలింటికి పోదాం పారి మనం రైట్ ఆలింటికి పోదాం పారి గణపతి ఇయ్యాల మామ అయితే పిల్లలు గణపతి నిలబెడతారట అయితే ఆ పిల్లల దగ్గర కొద్దిగానే ఉన్నాయట డబ్బులు ఇక చంద్రుల కోసం మీ అసలు పెద్ద మనుషుల దగ్గరికి వచ్చి అడదాం అని చెప్పేసి ఆ పిల్లల కోసం సాయం చేద్దామని వచ్చినాం మేము మీరు మొన్న వచ్చి వద్ద గురించి అంటే మేము మరి మామయ్య ఏమన్నా సాయం చేస్తారు కావచ్చు అని చెప్పేసి గణపతి కోసం అని చెప్పేసి చంద కోసం వచ్చినాం. అదే ప్లాన్ కూడా వేసుకున్నారు ఎక్కడ నిలబడిపోయే కదా అవన్నీ ప్లాన్ వేసుకున్నారు. ఇక చంద కోసం అంటే మరి తిరుత మమ్మీ కోసం అని చెప్పేసి మాకు వేల పిల్లలు నిలబెడుతుంది. చిన్న పిల్లలకి అదే అని వచ్చినాం. ఇక మీకు దేవుని భక్తి మీద మీకు ఎంత చెప్తే అది పిల్లల కోసం మీకు తోచినంత అవుతారా దేవునికి ఎన్నిక ఇలా డెకరేషన్ చేసిన సిద్ధాలు ఉన్నాయి. దానిలో ఇబ్బంది లేదు. మంచిగా కాబట్టి దేవుడి కోసం దేవుడి కోసం పిల్లలు మంచిగా చూసుకుంటారు. సాయం చెప్తే పిల్లలు ముందరికి పోతారు కదా. ఓకే ఇచ్చేమన్నంత కాదు వేరే పని ఎత్తరా ఇంకా ఎక్కువ ఇచ్చినాయి కదా పిల్లలు ఎత్తరు కాబట్టి మంచి వాళ్ళు మీరు ఇచ్చిన తర్వాత మీరు చంద ఇచ్చిన తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా పెడతారు. మంచిగా మీ అందరి పేరు మీద లడ్డు పులిహోర ప్రసాదం అవన్నీ ఉంటాయి. అవన్నిటికి మిమ్మల్ని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. వేళలో చెప్తున్నాయి అది కూడా. ఎందుకంటే అందరి ఎవరైతే చంద ఇచ్చారో వాళ్ళందరికీ లడ్డు పులిహోర పంపించడం జరుగుతుంది. ప్లస్ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. మీరు దానికి పాల్గొని ఈ గణపతి పండుగను విజయవంతం చేయాలి. ఓకేనా? మీ అందరి కృప ఉంటేనే ఈ గణపతి పిల్లలకు మంచి ఆశీర్వాదం ఉంటుంది. అదే అదే మీ అందరి మీ అసలు కృప ఉంటే ఆ పిల్లలు కూడా మంచిగా ముందుకు పోతారు. ఎట్లా పులిహోర అయితే కొంచెం ఎక్కువ పంపలేదు. అలాగే పిల్లలు చెప్పి ఓకే పంపిస్తాం. ప్రసాదం దేవుని ప్రసాదం అందరికి పంపిస్తాం. అందరికి పంపిస్తే అన్నదాన్ని నీకు ఎక్కువ పంపిస్తాం. ఇంకా ఓకే ఓకే సరే మంచి డబ్బులు తిననుకో పైసలు అన్నీ ఒక దగ్గర ఉండాలి. ఒక దగ్గర ఉండాలి పైసలు. ఇల్లే కదా ఆరా మరి ఎక్కడ తీయడా అడుగుతాయి. అరే వాళ్ళ ఇంట్లో కుక్కుంది రా కుక్క నన్ను చూస్తే ఎవరో మీరు వచ్చేదాకా నేను ఇన్నా ఉంటా పోరు మీరు మరి ఇన్నా ఉంటావా నేను చూస్తే ఎందుకు ఓర్వదా ఇచ్చిన అందుకే అది నా పేరు ఇస్తారు వాళ్ళు నన్ను నేను దాన్ని యూత కూడా నేను దాన్ని యూత కూడా అలా కుక్కుని మరి మెల్ల పాపం బాబు వర్షం పట్టుకుని బాగా తిరుగుతున్నామే. ఏమో చందల కోసం తిరుగుతున్నాము. వాన అయితే పోయింది కాకుండా ఏం చందలు చందలు గణపతి పిల్లకి పిల్లలు గణపతి తిరుగుతున్నా చంద మస్తు అని ఎదుగుతున్నాం పిల్లల కోసం. ఈ మనిషి అమరేందర్ రెడ్డి వాళ్ళ పిల్లలు గణపతి ఎదుగుతాడు. గణపతి పండుగ వస్తుంది కదా వాళ్ళు మనిషికి నేను వేసుకున్నాను డబ్బులు ఇంకా కొన్ని తక్కువ పడతాయి కాబట్టి మేము చంద తిరుగుతున్నాం అంటే మేము పిల్లలు మాకు ఎవరు మీరు పెద్దవారంటే నేను ఇద్దరు వచ్చినాం. ఇక మరి పిల్లలు నిలబెడతాడ గణపతి అందుకని చంద కోసం మీ దగ్గరికి వచ్చినాం. మీరు తోచినంత కొంచెం దేవుని సాయం చేస్తే పిల్లలకు కూడా మంచి ఉంటుందని ఆలోచన. ఈ ఇళ్ళకు చేసింది చేసిన మొన్న చేసిన కాయలు చేసి దావా చేసుకుని అట్లనే ఇప్పుడు పిల్లలు గణపతి నిలబెడతాడు. శ్రద్ధతోటే ఉంటారు మంచిగా భక్తుడి. అదే శ్రద్ధతోటేనా నిజంగానే పంపిస్తారా? సరే దేవుని గట్టుడు పక్కనేనా చంద్రవాసం చేసినా దావతం చేస్తారా మళ్ళా? మరి ఏమన్నా సౌకర్య పాటలు పెట్టుకుని డాన్సులు చేస్తారా లేకపోతే భక్తి పాటలు చేస్తారా? భక్తి పాటలేనే మరి మీతో అయితే పూజ లేదు. ఏమో పొద్దులే స్నానాలు చేయాలి పూజ చేయాలి
ఆ కడగాల చేయాలి అవన్నీ అయితే అన్నితోటి ఎంత 9 రోజులు కట్టపోతారు వెళ్ళాలి పాపం ఇక. వాళ్ళు కూడా పూజ కడతారు. పూజ కట్టాం మేము పిలితే అల్ల పెంచుతే అల్ల పెంచితే పూజ కడతారు. ఏ మంది మంది పాటలు పెట్టుకోరా బాక్సులు ఉన్నాయి కొండ పోయి పెట్టుకోరా దేవుని దగ్గర బాసు కూడా ఖరాబ్ చేయకూలే కొండ పోలే బాసు కూడా స్పాన్సర్ అయితే మంచి మంచి బాగా ఎత్తారు. మళ్ళా నిమజ్జనం రోజు డ్యాన్సులు పేరులు ఉంటాయా అవి ఉంటాయి ఉంటాయి లాస్ట్ ఉంటాయి ఉంటే ఆటో పెట్టము. అచ్చగా పొలాలు రావు కానీ అన్నాడు వేరే ఇంటికి ఉమ్మని చెప్పినాం అంటే బస్సు పక్క దిగుతున్నాడు ఇక నేను లాస్ట్ లో వస్తే మంచి ఎంజాయ్మెంట్ గా దేవుడిని సాగనంతో ఓకేనా. మరి చందాలు ఇస్తే మరి ఎవరైతే చందా దేవుడికి మంచిగా చేయాలి పిల్లల పేరు ఏ తర్వాత ఇస్తుంది నేను ఏ నేను అక్క నీకు ఎందుకు మీరు పోయినాడు నాకు చెప్పు ఉద్దరిపిస్తారా మీరు పోయినాడు చెప్పున్నా అక్క మీతో ఎంబడి రావద్దా రావాలి ఏ నేను ఎదురుగా ఇన్నే ఉంటా ఓకే మంచిది ఓకే బాగుంది ఓకే భయంకరంగా ఉంది. బిఎస్ సెంటర్ గెలుస్తారా నువ్వుకే అది చేస్తారని అవుతాను అర్థం పెట్టినా మళ్ళీ పిల్లలు తిరుపతి ఇంటికో మరి సార్ ఆల్రెడీ కోదాం పారి సార్ ఆల్రెడీ కోదాం పారి పారి బండి ఎక్కిపోరా బాబురావు బండి ఎక్కి తిరిపోతా బయటకు ఇంట్లో ఏం చెప్తున్నావు దాడైపోయాను మామ అయితే పిల్లలు గమనించి పెడుతున్నారు మరి అలా కొంచెం చెంద రాయాలి మీరు బడ్జెట్ బట్టి కొనుక్కొస్తారు పిల్లలు ఇంకా పిల్లలు బాగానే ఉన్నారు కదా అందుకే రాలేదు పిల్లలు బాగా మంది రాశారు చెన్నై గారు ముట్టుగుడు బాగా మంది రాశారు పెద్ద వెళ్తాను చూస్తారు పిల్లలు పిల్లలు ఎందుకు ఇంత ఆశ్చర్యపోతున్నారు చూసుకుంటాం చందన పైసలు రాయి చందన రాసిన పైసలు రాయి చందన రాసిన ఆడుకో దేవుని దగ్గర పూజ చేయి సరేనా. బాక్సులు పెడతారు, పులిహోర పెడతారు, పిల్ల పెడతారు, లడ్డు ఉండ్రాలు ఇవన్నీ మంచిగా మంచిగా వేసుకొని పోయి పూజ చేసుకొని పులిహోర తిని దేవునికి దండం పెట్టి రావాలి. రాత్రి పేరు ఇంత అన్నకి చెప్తాం బాగా ఎందుకు ఏమన్నారు మీరు ఈడేమన్నాడు అంతేనా సరే అడుగుదాం పారి 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 అడుగుదాం పారి అడుగుదాం పారి
బావు లేవు ఉన్నావే బావు ఇదేంటి సంధి అన్నాడు ఇప్పుడు షెడ్ వేసుకోవడానికి మాట్లాడుతున్నాం. షెడ్ వేసుకోవడానికి ఏం కదా మేము చూస్తున్నాం. మీరైతే వారు మేము వస్తున్నాం అని చెప్పినాం. వీళ్ళతో మేము కూడా ఉన్నాం. మీకు ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే వీళ్ళు గణపతి నిలబెడతారు. వాళ్ళతో మేము ఉంటున్నాం. మీకు తోచినంత చందరాయరు మీరు. అదే అదే గుణాలు లేదు. మేము కూడా ఉన్నాం. మేము కూడా ఉన్నాం. సరే ఓకే ఓకే. వీళ్ళు ప్రసాదం అన్న భోజనం అయితే అన్ని పెడతారు. ఓకే ఓకే అన్ని పెడతారు దేవుని దగ్గరికి. ఓకే ఓకే సరే. అన్నదానం పెట్టినప్పుడు చెప్తాం. మీరు అన్నదానం కూడా రాలి బావాలు అందరూ. సరే సరే.